అండ్ అందరికీ ఎంతో నోరూరించే మునగాకు తాలింపు అనేది నేను ఇప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను. చాలా అంటే చాలా మంచిదండి మునగాకు. వీక్లీ వన్స్ అన్నా లేదంటే ట్వైస్ అన్నా తెచ్చి మునగాకు అనేది చేసుకొని తినండి. చాలా అంటే చాలా మంచిది. మా అమ్మ అయితే మునగాకు తీసుకొని వచ్చింది. దాన్ని మేమిద్దరం కలిసి మొత్తం నీట్గా అయితే సపరేట్ చేసాము. ఆకులు అండ్ కొమ్మలన్నీ ఇప్పుడు నీట్గా దాన్ని అయితే ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కడిగే అవసరం కూడా లేదండి. డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు కుక్కర్లో వేసి కొంచెం నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టాలి. మొత్తం విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి అంతా వెళ్ళిపోయిన తర్వాత వడగట్టి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆకులు వాటర్ అంతా పిండుకొని ఒక బాణలిలో వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. ఎందుకంటే ఉండలుగా ఉంటే అలానే ఉండిపోతుందండి. మనం చేతిలో పొడి పొడిగా చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద పెనం పెట్టి తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేయాలి. ఇందులోకి 2-3 వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిస్ ఒక 2-3 వేసినామంటే టేస్ట్ బాగుంటుంది. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి తర్వాత పొడి పొడిగా చేసుకున్నటువంటి ఈ మునగాకును వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మన బాడీలో ఉన్నటువంటి కొవ్వుని కరిగిస్తుంది. మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ అందిస్తుంది. చాలా మంచిదండి. వారానికైతే తెచ్చుకొని తినండి. మనకు దొరికితే మన పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఫ్రీగా అయితే దొరుకుతుంది. బయట అయితే కొనుక్కొని తినాలి. ఎలా అయినా సరే తీసుకొచ్చి అయితే తినండి. చాలా 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 మంచిదన్నమాట ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ. పల్లీల పొడి ఉంటే కూడా కొంచెం వేసి కలుపుకోండి. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇలా కూడా బాగుంటుంది. కర్రీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.